హలో అండి. ఈరోజు స్పెషల్ ఫుల్ మఖానాతో డ్రై ఫ్రూట్ స్మూతీ. ఇలా కనుక గ్రోయింగ్ కిడ్స్ అంటే ఎదిగే పిల్లలకి ఇచ్చారనుకోండి, తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీతో శరీరానికి అందాల్సిన పోషకాలన్నీ ఈ స్మూతీలో అందుతాయి. మనం ఎక్కువ సమ్మర్ అనగానే జ్యూసెస్ ఇస్తాం. అప్పుడప్పుడు ఇలా స్మూతీస్ చేసి ఇవ్వండి పిల్లలకి ఇన్స్టంట్ ఎనర్జీ. అలాగే మనం ఎప్పుడైనా ఉపవాసాలు ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఇలాంటిది ఒక్క స్మూతీ తాగితే సరిపోతుంది. హోల్ డే మనకి చాలా ఎనర్జీగా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీల్ని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత బాదం, జీడిపప్పు, పిస్తా అలాగే వాల్నట్స్ వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇందులో మనం చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము. సో ఇంట్లో పెద్దవాళ్ళున్నా పిల్లలకైనా అందరికీ ఇవ్వచ్చు ఈ స్మూతీ. ఎప్పుడు రొటీన్గా చేసే జ్యూసులు కాకుండా ఇలా డిఫరెంట్గా ఇవ్వండి. హెల్త్కి చాలా మంచిది. చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి ఇలాంటి స్మూతీలో. ఇప్పుడు ప్రజెంట్ అందరికీ సమస్య ఏంటి? హెయిర్ ఫాలింగ్. సో ఇందులో అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ యూస్ చేయండి, ఇంకా హెల్తీ చాలా. ఇప్పుడు ఇలా డ్రై రోస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను పాలతో చేయట్లేదు ఈ స్మూతీ, కొబ్బరి పాలతో చేస్తున్నాను. అందుకు కొబ్బరి పాలని కొన్ని వాటర్ వేసేసి మిక్సీ కట్టి వడకట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కొబ్బరి పాలలో మనం ముందుగా డ్రై రోస్ట్ చేసేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి ఒక 10 మినిట్స్ నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో 1 కప్ ఫూల్ మఖానా, అదేనండి తామర గింజలు. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. డెఫినెట్గా డైలీ డైట్లో ఈ మఖానా ఇంక్లూడ్ చేసేసుకోండి. ఇవి ఏ సూపర్ మార్కెట్లోనైనా అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు వేయించుకున్న పల్లీలు అలాగే మఖానా, ఇందులో చెక్క అలాగే ఇలాచీ పౌడర్ ఉంటే వేసేసుకోండి, లేదు అంటే ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత మీ స్వీట్ లెవెల్ని బట్టి ఖర్జూరం యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఎండు ద్రాక్ష, ఇక్కడ నేను యాపిల్ ఒక హాఫ్ ముక్క యూస్ చేసేసాను. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టేసుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్తో సహా అన్నీ వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసి మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి స్మూతీ లాగా. చూడండి ఈ విధంగా. ఒకరోజు మీరు యాపిల్ చేశారనుకోండి, సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ డే బనానాతో, ఆ తర్వాత నెక్స్ట్ డే స్ట్రాబెర్రీతో అలా డిఫరెంట్గా చేసి పిల్లలకి ఇవ్వండి. ఇప్పుడు అసలే సమ్మర్ కదా, పిల్లలు బయట ఎక్కువగా అవుట్డోర్ అంటే బయట ఎక్కువ ఆడుకోవడానికి ఇష్టపడతారు. వాళ్ళకి ఇన్స్టంట్ ఎనర్జీ కావాలంటే ఇలాంటి డ్రింక్స్ ఇవ్వండి, చాలా మంచిది హెల్త్కి. ఆ తర్వాత పైనుంచి నేను బ్లాక్ బెర్రీస్ అలాగే బాదంని కట్ చేసేసి వేసేసాను. మీకు నచ్చినట్టుగా గార్నిష్ చేసేసుకొని తాగండి. ఇవి చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగినా బాగుంటుంది, లేదంటే ఇలా డైరెక్ట్గా చేసేసుకొని తాగినా చాలా బాగుంటుంది. మీకు కొబ్బరి పాలు ఇష్టం లేకపోతే నార్మల్ మిల్క్తోనైనా ఈ స్మూతీ చేసుకోవచ్చు. బట్ కొబ్బరి పాలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి, హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.